మీరు సత్యాన్ని కలిస్తే సత్యాన్ని సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యాన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యాన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్యాన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్ర సత్యాన్న మీకు కావాలి కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. ఇనటోడు చెమిటోడు అయితే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తేలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోసపడతాం. మీ గండ్ర సత్యాన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న. అందుకే భూపాలపల్లె కాదు, వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ, ఎన్ని పైసలు ఇచ్చినావు మున్సిపాలిటీలో? ఇక్కడదే ఇలా నోటు ఉండే కదా. మున్సిపాలిటీ లెక్క తెచ్చిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం కౌన్సిలర్లు లేకపోయినా, కార్పొరేటర్లు లేకపోయినా, మున్సిపల్ చైర్మన్లు లేకపోయినా, మేయర్లు లేకపోయినా 2 ఏళ్లలో 17,442 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే 6,116 కోట్ల రూపాయలు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్లు, పరకాల మున్సిపాలిటీకి 52 కోట్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి 5,287 కోట్లు, జనగామ జిల్లాలో జనగామకు 82 కోట్లు, స్టేషన్ గన్పూర్కి 50 కోట్లు, మహబూబాబాద్కు 121 కోటి, అదేవిధంగా డోర్నకల్కు 49 కోట్లు, మర్పడకు 51 కోటి, తొర్రూరుకి 51 కోటి, కే సముద్రానికి 61 కోటి, ములుగు మున్సిపాలిటీకి 15 కోట్లు, నర్సంపేటకు 149 కోట్లు, వర్ధన్నపేటకు 52 కోట్లు, మొత్తము 6,116 కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు ఇవాళ మనం నిధులు ఇచ్చినాం. ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలి. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేని కలవలేడు, ఎమ్మెల్యేని అడగలేడు, ఎమ్మెల్యేకి చెప్పకపోతే మంత్రి సహాయం అందించలేడు, మంత్రి సహాయం అందించలేకపోతే మున్సిపల్ మంత్రిగా నేను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే మున్సిపల్ మంత్రి. వెనకటికి ఎవడనంట పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకల పెట్టుకొని పోయినంట, ఏదో ఉంటుంది తోడని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకును మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్టాయన సంతోష్ రావు అని ఉంటాడు సటకుని కొడుకు, గాయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాల కథ ఉంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడా? తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు.
అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టి మిత్రులారా